చెప్పండి. అయినను ప్రయాసపడింది. బిడ్డలు చదివించుకోవడానికి కష్టపడుతున్నావా? బిడ్డలు చదివించలేను భయపడుతున్నావా? ఇదిగో నీకు తోడయుండు దేవుని కృపే వాడిని చదివించడానికి ప్రయాసపడతాడు. మీరు చెప్పండి, దేవా నేను నా బిడ్డలు చక్కగా చదివించుకుంటాను, నా బిడ్డలకు మంచి వివాహాలు చేయించుకుంటాను, మంచి ఇల్లు కట్టుకుంటాను, మంచి వాహనము కొంటాను. మేము ఒక ఉన్నత స్థానాల్లో ఉంటాం. ఎందుకు? బికాస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప నువ్వేమై ఉండాలో ఆ స్థితికి తీసుకెళ్తావు. నేను గడి చెప్పండి నాన్న, గడి చెప్పండి తల్లి. హల్లెలూయా. నువ్వు పేదవాడిగా నువ్వు బతకలేని విధంగా జీవించిన దేవుని చిత్తం కాదు. నా పిల్లలు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని చిత్తం. ఒక్కసారి మీరు ఇదే 2వ కొరింథీ పత్రిక 1